రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల నిర్ణయం సూపర్ సిక్స్ పథకం. అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటికే తల్లుల ఖాతాల్లో ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులు చదువుతున్నటువంటి వారి ఖాతాల్లో డబ్బు తల్లుల ఖాతాలో జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వింత పరిస్థితి కనిపిస్తూ ఉంది. లబ్ధిదారుల జాబితా చూస్తుంటే షాక్ గురవుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం చూస్తే ఒకే ఆధార్ 10 వందల సంఖ్యలో లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా అల్లహర్విలో గాదె లింగప్పకు 94 మంది పిల్లలున్నట్లు 12,22,000 రూపాయలు తమ ఖాతాలో జమ అవుతున్నట్లు మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నంద్యాల జిల్లా ప్యాప్లి మండలం చూసుకుంటే 3వ 4వ సచివాలయంలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లికి వందనం పథకంలో 164 మంది విద్యార్థులకు ఇద్దరే తల్లులుగా పేరు నమోదైనటువంటి పరిస్థితి. అధికారులు విడుదల చేసినటువంటి జాబితా చూస్తే షాకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తల్లికి వందనం పథకం కింద ఇద్దరు తల్లులు భారీగా నగదు జమ అయ్యేటువంటి పరిస్థితి ప్యాప్లి మండలంలో ప్యాప్లి పట్టణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దాసరి శోభ అనేటువంటి మహిళకి తల్లికి వందనం పథకం కింద 74 మంది పిల్లలకు గాను 9,62,000 రూపాయలు జమ కానున్నాయి. ధర్మవరం మౌనిక అనేటువంటి మహిళకి తల్లికి వందనం కింద 89 మంది పిల్లలకు గాను ఏకంగా 11,54,000 రూపాయలు నగదు తమ ఖాతాలో జమ అవుతున్నట్లు మెసేజ్ వచ్చినట్టు పరిస్థితి. విద్యార్థుల పేర్లు ఐడి మారుస్తూ వివరాలు నమోదు చేశారని సచివాలయ అధికారుల మీద విమర్శలు వస్తున్నాయి. తల్లికి వందన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది అంటే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలు జమ చేసింది. అయితే ఏడాది పాటు ఎలాంటి పథకాలు అమలు చేయలేదని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబితాలో తప్పుల తడక ఉంది అని చెప్పి అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే వారిపైన చర్యలు తీసుకునేందుకు ఈ తప్పుల తడకలు సరిచేసేందుకు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది.